జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని. దేన్నైనా మనం ఆపొచ్చు, దేనికైనా టైం తీసుకోవచ్చు, వ్యవసాయంలో వచ్చే రిఫార్మ్స్ మాత్రం ఎక్కువ టైం తీసుకోకూడదు అని చెప్పి. మనకి ఎక్కువగా ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక టాపిక్ ఉంది, టెక్నాలజీ యాజ్ ఎ గుడ్ ఎయిడ్ టు ద ఫార్మర్స్. వ్యవసాయ రంగానికి సాంకేతిక నిపుణత అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలాసార్లు థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ వస్తాయి. దీనిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ప్రిసిషన్ అగ్రికల్చర్, అంటే సూక్ష్మ వ్యవసాయము. ఇది కొత్త వ్యవస్థ ఏం కాదు, కొత్త ఆలోచన ఏం కాదు. ఫారిన్ కంట్రీస్లో ఇది అద్భుతాలు చేస్తుంది. అసలు ఏంటి సూక్ష్మ వ్యవసాయం? ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, మామూలు రైతు ఏం చేస్తాడు, మొత్తం నైట్రోజన్ చల్లేస్తాడు అక్కడ, లేదా ఫర్టిలైజర్స్ ఎక్కువ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ చల్లేస్తూ ఉంటాడు. ఒక ప్రాంతంలో తేమ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో తక్కువ ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో నైట్రోజన్ ఎక్కువ అవసరం అవచ్చు, ఇంకో ప్రాంతంలో తక్కువ అవసరం అవచ్చు. అది ఆలోచించరు అనమాట. దీనివల్ల రెండు నష్టాలు, ఒకటి కాస్ట్ పెరిగిపోద్ది, రెండు పంట సారం తగ్గిపోతుంది, తర్వాత భూమి సారం కూడా తగ్గిపోతుంది. సో ఇలా చేయటం వల్ల, అంటే ప్రిమిటివ్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ స్టైల్ వల్ల వీళ్ళు యూజ్ చేసే వీటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అన్నమాట.